ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ సిటీ కేబుల్ సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధం. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చిన సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన 9 నెలల కాలంలో 1021 కోట్ల రూపాయలతో 26,000 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టాం. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి స్పష్టం. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడి. ఒక రాష్ట్రానికి చెందిన మద్యంను మరో రాష్ట్రానికి తీసుకువెళ్లడం చట్టరీత్యా నేరం. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సిఐ శ్రీనుబాబు హెచ్చరిక. జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జరగబోయే సంక్రాంతి సంబరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలోని జేపీ సెంటర్ లో ఉన్న మైదానంలో మహిళలు ముగ్గులు వేసేందుకు, జబర్దస్త్ డీతో పాటుగా వివిధ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు, కార్యక్రమానికి తరలి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పట్టణ ప్రముఖులతో కలిసి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించిన సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ స్పాన్సర్ల సహకారంతో గత కొన్ని సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి జేపీ సెంటర్ మైదానంలో మహిళలకు ముగ్గుల పోటీలు జరుగుతాయన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి జబర్దస్త్ డి కళాకారులతో పాటుగా జూనియర్ ఆర్టిస్టులు, స్థానిక కళాకారులు ప్రదర్శనలు ఇస్తారని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన 9 నెలల కాలంలో 1021 కోట్ల రూపాయలతో 26,000 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఏలూరులో 2.60 కోట్ల రూపాయలతో చేపట్టనున్న గుడిసె షెడ్, ఆశ్రమ ఆసుపత్రి వరకు మినీ బైపాస్ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం రంగాలకు కూటమి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే రోడ్ల అభివృద్ధి తప్పనిసరన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ కు పాదయాత్ర సమయంలో రోడ్ల దుస్థితిపై ప్రజలు విజ్ఞప్తి చేశారని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్ల పరిస్థితిని మారుస్తానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారన్నారు. ప్రజల కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఇచ్చిన భారీ గెలుపును బాధ్యతగా భావించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల కాలంలో గుంతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిందన్నారు. రహదారులు భవనాల శాఖ ద్వారా ప్రతి జిల్లాలను రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు బ్రిడ్జిలకు మరమ్మతులు చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి రాధాకృష్ణయ్య, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఈడా చైర్మన్ పెద్దిబైన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేస్తానంటే వీళ్ళు తక్కువ పెట్టారు. ఎలా తీసుకోవడంలో టెండర్లు పెంచినాము మార్చి తర్వాత అన్నారు కదా, 15 కోట్లు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్ల అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఏలూరు కూడా రావడం జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యంలో అధ్వానంగా ఉన్నటువంటి R&B డిపార్ట్మెంట్ను మళ్ళీ పునర్జీవనం పోసుకొని ఈరోజు ప్రతి చోట కూడా కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3 నెలల కాలం మొదలుపెట్టి 9 నెలలలోనే 26,000 కిలోమీటర్లకు గాను 1,081 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ తర్వాత కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒకే సంవత్సరం కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా 3,000 కోట్ల రూపాయల నిధులు ఒకేసారి ఇవ్వలేకపోయింది. అటువంటిది ఇప్పుడు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి
ఈ మ్యాండేటరీ ప్రకారం ఇచ్చినటువంటి గెలుపును చూసుకొని ఏది ఏమైనా కానీ కూడా ప్రతి జిల్లాలో అస్తవ్యస్తంగా ఉండేటువంటి రహదారులన్నింటినీ కూడా ఈరోజు రినివల్స్ చేయడము, పార్ట్ హోల్స్ పూడ్చడము, ఎక్కడైనా కండిషన్లో లేని బ్రిడ్జిలు బాగలేకపోతే అవిని కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇదే ఏలూరు పట్టణానికి సంబంధించి 22.5 కోట్ల రూపాయలు ఇప్పటికే నిధులు మంజూరు చేశాము. ఇంకా కొన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు మా మీద ఇచ్చినటువంటి నమ్మకంతో అటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న ఈ రోడ్లు ఇంపార్టెంట్ కాబట్టి పరిశ్రమలు రావాలంటే రోడ్ల నాణ్యత బాగుండాలి. అదేవిధంగా ఏదైతే సంక్షేమం, అభివృద్ధి ఇవి రెండింటినీ సమానంగా తీసుకొని ఈ రెండు యొక్క కార్యక్రమాలు కూడా నెరవేరుస్తూ ఉన్నాం. గతంలో మా యువ నాయకుడు కూడా పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ రహదారులు బాగాలేనప్పుడు కూడా చాలామంది లోకేష్ బాబు గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిశీలించి త్వరలో ఇంకా పెండింగ్ ఉండేటువంటి రహదారులని కూడా కంప్లీట్ చేస్తాము. ఇప్పటికే ఎమ్మెల్యే గారు చెప్పారు కొన్ని ఒక చిన్న పెండింగ్ ఉన్నాయని, వాటిని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాము. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. భీమడోలు గ్రామ టీడీపీ పార్టీ నాయకులు కరుటూరి ప్రసాద్ నివాసం వద్ద నిర్వహించిన మన పల్లెకు మన ఎంపీ ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ అబ్గాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. దీనిలో భాగంగా భీమడోలు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు స్థానిక సమస్యలను వినతుల రూపంలో ఎంపీకి అందజేశారు. వాటిని స్వీకరించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని దశల వారీగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో రహదారులు, త్రాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్య సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను తెలుసుకోవడమే కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశమన్నారు. వినతుల రూపంలో ఇచ్చిన ప్రతి రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తున్నానని, ఇప్పటి వరకు 2,35 లక్షల రూపాయల నిధులు ఇచ్చామని, ఇంకా సీసీ పుంత రోడ్లు అడిగారని, వాటికి ఈ జనవరి, ఫిబ్రవరి నాటికి ప్రారంభించి 2026 డిసెంబర్ నాటికి నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో నిర్మించనున్న ఆర్ఓబీలు సైతం ఫిబ్రవరి నాటికి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శేషగిరి, సొసైటీ అధ్యక్షులు కొండబాబు, పుల్లయ్య నాయుడు, బాలానందం తదితరులు పాల్గొన్నారు. నేను ఇది 3వ 4వ మీటింగ్ పెట్టుకోవడం, ప్రతి ఒక్క పని ఏదున్నా కూడా ఈ కార్యక్రమం మేము ఎందుకు తీసుకున్నామంటే గ్రామాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ మన సంక్రాంతి వేడుకలు ఉండడం వల్ల ఇవాళ సడన్ గా ప్రసాద్ గారి ఇంటి దగ్గర మనం ఈ మీటింగ్ పెడుతున్నాం. నార్మల్ గా అయితే ప్రతి పంచాయతీలో ఈ మీటింగ్ పెట్టాలి. నార్మల్ గా మండల హెడ్ క్వార్టర్స్ లో పెట్టట్లేదు, మేము డైరెక్ట్ గా పంచాయతీలలో ఈ మీటింగ్స్ పెడుతున్నాం. సో ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడే పెట్టాం కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కటి కూడా మీరు అడిగినట్లు, అలాగే ఎప్పుడు కూడా నేను మీ అందరినీ కోరుకుంటేది ఏంటంటే, నేను వచ్చేది పని చేయడానికో, పని మీకు ఏం కావాలని అడిగి పని చేపి, ఎందుకంటే నాకు మా పార్లమెంట్ ఉన్నప్పుడు లేకుంటే నేను మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు విజయవాడకి వెళ్ళి నా పనులు చేసుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది ఏలూరు వచ్చిపోయినాకించి. సో ఇవాళ మీరు అడిగినట్లు రోడ్లు అన్ని కూడా ఏ రోడ్లు అడిగారో, పుంతన్ రోడ్లు అయినా కానివ్వండి, సీసీ రోడ్లు అయినా కానివ్వండి, అన్ని కలిపి రోడ్లు అన్ని కూడా శాంక్షన్లు ఇచ్చేస్తున్నాం. 2026 డిసెంబర్ కల్లా రోడ్స్ అన్ని కూడా శాంక్షన్ చేసేసి ఇచ్చేస్తాం. పోయినసారి కూడా రోడ్స్ ఎవరెవరు నాకు ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇచ్చి నాకు రోడ్లు కావాలి, గ్రేవ్ యార్డులు కావాలని ఎవరెవరు అడిగారో ఆ అన్ని గ్రేవ్ యార్డులు అన్ని కూడా కంప్లీట్ చేసి, అలాగే ఇప్పుడు రోడ్లకు కూడా శాంక్షన్లు జనవరి ఎండింగ్ కల్లా వాళ్ళకందరికి కూడా శాంక్షన్లు ఇచ్చేస్తాం. అలాగే ఇంకా మీరు అడిగిన దాంట్లో అన్ని కూడా శాంక్షన్ చేస్తే, లైబ్రరీ కాకుండా అన్ని కూడా శాంక్షన్ చేస్తే 2,35,00,000 మీరు అడిగింది అన్ని కూడా ఇవాళ శాంక్షన్ చేస్తాం. భీమడోల్కి మీకు వచ్చే 2026 కల్లా లేకపోతే జనవరి కల్లా అన్ని కూడా శాంక్షన్లు ఇచ్చి పనులు కూడా వచ్చే సంవత్సరం కల్లా పనులు కూడా స్టార్ట్ చేస్తాం. ఒక రాష్ట్రానికి చెందిన మద్యంను మరో రాష్ట్రానికి తీసుకువెళ్లడం చట్టరీత్యా నేరమని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడవద్దని జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సిఐ శ్రీనుబాబు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లో సిఐ మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తూ ఉంటారన్నారు. సరైన అవగాహన లేక వారి వెంట ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని ఇక్కడికి తీసుకువస్తూ ఉంటారని, అది చట్టరీత్యా నేరమని వివరించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం తీసుకువస్తున్నట్లు తాము గుర్తిస్తే కేసు నమోదు చేయడంతో పాటు
సంబంధిత వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని సిఐ శ్రీనుబాబు సూచించారు. సంక్రాంతి సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వచ్చే ప్రయాణికుల విజ్ఞప్తి, పొరుగు రాష్ట్రానికి సంబంధించిన మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి తీసుకురావద్దు. అది మీరు తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టానికి బాధ్యులు అవుతారు. ఎక్సైజ్ చట్టం దృష్ట్యా నేరం అది. దయచేసి అలాంటి పనులు ఎవరు చెయ్యొద్దు. అలాంటి మద్యం తీసుకొస్తున్నప్పుడు మీ వాహనాలు పట్టుబడితే వాహనాలు కూడా జప్తు చేయడం జరుగుతుంది, మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. హ్యాపీగా సంక్రాంతి చేసుకుందాం. మన ప్రాంతానికి వచ్చి హ్యాపీగా సంక్రాంతి జరుపుకుని తిరిగి మళ్ళీ మన ప్రాంతాలకు చేరుకునే వరకు ఇలాంటి కార్యకలాపాలు ఎవరు చెయ్యొద్దు. దయచేసి ఏలూరు ఎక్సైజ్ శాఖకు సహకరించండి. నమస్కారం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కుడారాయి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కళ్యాణ మండపంలో విశేషంగా తీర్చిదిద్దిన రంగవల్లికల్లో 300కు పైగా గంగాళాలతో విశేష అక్కార అడిసెల్ ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు మాట్లాడుతూ, గోదాదేవి శ్రీరంగనాథునితో వివాహం జరిగితే తిరుమలిన్ జోలి దివ్యక్షేత్రంలో సుందరబాహు స్వామికి 108 గంగాళాల ప్రసాదం నివేదనం చేస్తారని మొక్కుకుందని తెలిపారు. ఆ మొక్కును తర్వాత కాలంలో భగవద్ రామానుజుల వారు తీరుస్తారని, అప్పటి నుండి ధనుర్మాసంలో 27వ రోజున కుడారాయి మహోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరి చేత పాసురాన్ని పట్టింపచేసి కుడారాయి ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ పర్యవేక్షించగా ఉభయదారులుగా నడిపల్లి అంజనరావు కుటుంబం వ్యవహరించారు. ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్త సురేంద్ర, వికాస తరంగిణి సభ్యులు, ధనుర్మాస గోష్ఠి సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తర్వాత వారికి ఆశీస్సులు అందజేసి మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని వినియోగంతో ప్రారంభిస్తున్నాం. కూడా అనుసంధానం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. బ్రాహ్మణ మహిళల మధ్య సత్సంబంధాలు పెంచడం కోసం ముగ్గుల పోటీల వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ ప్రతినిధి వేమూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని ఇండియన్ డిజిటల్ స్కూల్ ఆవరణలో జరిగిన ఈ పోటీల్లో బ్రాహ్మణ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ముగ్గులు వేశారు. సోరంపూడి నాగమణి, కూచి లక్ష్మి, మదనంబేడి కృష్ణప్రియలు నిర్వహించిన ఈ పోటీలకు కృష్ణప్రియతో పాటుగా వేమూరి సత్యవతి న్యాయ నిర్ణేతగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. మహిళా విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురితో పాటు మరో ముగ్గురికి కన్సలేషన్ బహుమతులు, బాలిక విభాగంలో మొదటి ముగ్గురు విజేతలతో పాటుగా మరో 2కి కన్సలేషన్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో పోటీలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, కార్యదర్శి నిడదవోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైన కార్యక్రమం. ముఖ్యంగా ఏంటంటే ఈ పేరంటాలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం మగవాళ్ళం అంటే ఎక్కడొక్కడ కలుస్తున్నాం, కానీ మన ఆడపడుచులు అందరూ ఒక పరిచయాలు ఏర్పడి కలవడానికి జంగారెడ్డిగూడెం పట్టణం పెద్దదైపోయింది. ఇవాళ ఒకళ్ళకి పరిచయాలు తగ్గిపోతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఆడపడుచులందరినీ ఒక చోట కలపడం కోసం, వాళ్ళ మధ్యన పరిచయాలు పెంచడం కోసం ఒక మంచి వినూత్నమైన కార్యక్రమం మొదలుపెట్టినటువంటి మన సంఘ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాస్ గారికి, సెక్రటరీ గారికి, మిగిలిన ఈ సభ్యులందరికీ కూడా ముందు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇవాళ పండగ ముందు అయి ఉండొచ్చు, అలాగే ఉదయం అయిన కారణంగానూ సంఖ్య మొట్టమొదటిలో తక్కువగా ఉన్న తర్వాత సంఖ్య బాగానే వచ్చింది. చాలా మంచి కార్యక్రమం పెట్టారు. ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసి వీళ్ళందరి మధ్యనే ఒక మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేయాలని చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు అనేక చేయాలని చెప్పి సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని రాజీవ్ నగర్, శివాలయం రోడ్డు, ఖాళీ మైదానంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు, పాల్గొన్న 25 మంది మహిళలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం సిఐ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, సామాజికవేత్త దాకారపు కృష్ణలు మాట్లాడుతూ జోద క్రీడలు, అసాంఘిక కార్యక్రమాలకు యువత లోనవకుండా సాంప్రదాయ క్రీడలపై మొగ్గు చూపాలని సూచించారు. సామాన్య ప్రజలను చైతన్యపరచడంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు కౌన్సిలర్ కె లావణ్య, అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగ, గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ రావు, పటాన్ బాజీ, ఉపాధ్యక్షులు లింగంకుంట శ్రీనివాస్, నాగేంద్ర, దాసరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇండియన్ డిజిటల్ స్కూల్ ప్రాంగణంలో జిల్లా స్థాయి చెస్ పోటీలు ఆదివారం నిర్వహించారు. 7 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఒక విభాగంగా, సీనియర్, జూనియర్లను వేరువేరు విభాగాలుగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి నెలలో జరిగే పోటీల్లో పాల్గొంటారని కోఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ శర్మ, ఇండియన్ డిజిటల్ స్కూల్ నిర్వాహకులు గడ్డమడుగు సోమరాజు, జంగారెడ్డిగూడెం చెస్ అకాడమీ నిర్వాహకుడు చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెస్ ఆడడం వల్ల మేధస్సు పెరుగుతుందని, తెలివితేటలు పెంచుకునేందుకు ఈ ఆట సాధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం రామచంద్రపురం గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద ఆదివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రామాలయ పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత మొదటి సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 3 మహిళలను విజేతలుగా ప్రకటించి వారికి పట్టు చీరలు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడం మన బాధ్యతని అన్నారు. దాన్ని గుర్తు చేసుకోవడం కోసమే ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీ కోదండ రామాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు, పరిమి సత్యనారాయణ, కొండ్రెడ్డి కృష్ణకిషోర్ అధ్యక్షత వహించగా, అధ్యక్షులు మోతుగురి నారాయణరావు, ఉపాధ్యక్షులు వరికుడి ధర్మయ్య, కార్యదర్శి కోర రఘురాం, కోశాధికారి కొప్పరపు డిఎన్విఆర్ సురేష్, కోఆర్డినేటర్ పువ్వాడ విజయ రవీంద్రబాబు, సభ్యురాలు పువ్వాడ సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ లో వ్యాయామ సభ్యులు, యోగా సభ్యులు, షటిల్ యూత్ సంయుక్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పార్క్ అధ్యక్షులు సోమరాజు, రంగరాజు, పార్క్ వ్యవస్థాపక అధ్యక్షులు నడింపల్లి సత్యనారాయణరాజు వర్మ, గోరెంట్ల విజయరామరాజు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులందరూ భోగి మంటలు వేసి ఆ మంటల చుట్టూ ఆనందంతో నృత్యాలు చేశారు. అనంతరం యోగా భవనానికి అదనంగా నిర్మించిన అదనపు భవన నిర్మాణాన్ని దాతలు గోరెంట్ల విజయరామరాజు, వర్మ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలను యోగా సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. పార్క్ నిర్వాహకులైన పిడి నరసింహరాజును సైతం ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలో వైట్ డాన్స్ అకాడమీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. అనంతరం అందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రజక వృత్తిదారులు సమైక్యంగా ఉండి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా రజక జన సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరులోని రజక జన సంఘ భవన కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రజక సంఘం సభ్యులతో నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో రజక వృత్తిదారులకు రజక విశ్రాంతి భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రజకుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ పరంగా రజకులను ఆదుకోవాలని కోరారు. రజకులు కూడా ఐక్యంగా ఉంటూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పగడాల సాంబశివరావు, యలమంచిలి నాగశేషు, గొల్లపూడి వెంకటేశ్వరరావు, కడలి సుబ్బయ్య, గోవాడ దుర్గారావు, వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా రజక సంఘ భవనానికి పలు గ్రామాల నుంచి రజకులు రావడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఉండే 909 గ్రామాల్లో అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులకు చెరువులు ప్రభుత్వాదేశాల ప్రకారంగా ఇవ్వకుండా
అనేక రకాలైన ఇబ్బందులు పడుతుంటూ సహజమైపోయింది. ఇదే విషయాన్ని అనేక మంది కలెక్టర్ వారు, అనేక మంది పంచాయతీ అధికారులకు రజకుల మీద జరిగే దాడుల విషయంలో కూడా అనేక గ్రామాల సమస్యలు మా దృష్టిలో ఉన్న వాటికి ఐజీ గారి దృష్టికి, జిల్లా ఎస్పీ గారి దృష్టికి, కన్సర్న్ డిఎస్పీ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి మాకు తోసిన సహకారాన్ని రజక వృత్తిదారులకి అందజేస్తున్నాం. గ్రామాల్లో రజకులు సమైక్యంగా ఉండి ఏ విధమైనటువంటి వివాదాలు లేకుండా ప్రభుత్వం మనకు కల్పించిన హక్కును అనగా రజక వృత్తి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. కొన్ని గ్రామంలో ఉండే రాజకీయం వల్ల రజకులు 2 రకాలుగా విడిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో మేము పలువురు శాసనసభ్యులను కూడా మేము కలిసి రజక వృత్తిదారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వారికి ఏ రకమైన సహకారాలు అందించాలనే విషయాలను కూడా వారికి చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ రజక వృత్తిదారులు ఐక్యతగా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఈ రోజునాడు నేను జిల్లా సంఘ భవనంలో చింతలపూడి మాస్టారు, అదేవిధంగా ఏలూరు పట్టణ అధ్యక్షులు వేలమంచల నాగశేషు, అదేవిధంగా మన యువకుడు దుర్గాప్రసాద్ తదితర రజకులు కూడా అక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. గ్రామాల్లో రజకులందరూ కూడా జిల్లా సంఘానికి సహకరించి ప్రభుత్వ పరంగా ఉండే అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ సిటీ కేబుల్ సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధం. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చిన సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన 9 నెలల కాలంలో 1,021 కోట్ల రూపాయలతో 26,000 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టాం. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి స్పష్టం. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి. ఒక రాష్ట్రానికి చెందిన మద్యంను మరో రాష్ట్రానికి తీసుకువెళ్లడం చట్టరీత్యా నేరం. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సిఐ శ్రీనుబాబు హెచ్చరిక. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.